ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన అప్డేట్ ఈ రోజు వెలువడింది. విజయం అనే పేరుకు నిలువెత్తు ముద్ర వేసుకున్న వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన తొలి సమాచారం అధికారికంగా బయటకు వచ్చింది. టైటిల్, ట్యాగ్ లైన్, మొదటి రూపం అన్ని ఇవి మూడు ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. వెంకటేష్ మరియు త్రివిక్రమ్ కలయిక అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుబంధం. నువ్వు నాకు నచ్చావు మరియు మల్లీశ్వరి సినిమాల ద్వారా ఇద్దరు కలిసి సృష్టించిన వినోదాత్మక మాయాజాలం ఇంకా మనందరికీ గుర్తే ఉంటుంది. త్రివిక్రమ్ రచనలోని చమత్కారం, వెంకటేష్ నటనలోని సహజత్వం ఈ రెండు కలిసినప్పుడు తెరపై పండే వినోదం ఎలా ఉంటుందో అప్పుడే నిరూపితమైంది. ఇప్పుడు అదే జోడి మళ్ళీ ఒక కొత్త కథతో మీ ముందుకు రాబోతుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ రోజు విడుదలైన అధికారిక ప్రకటనలో వెంకటేష్ 77వ చిత్రానికి ఆదర్శ కుటుంబం అనే పేరు ఖరారైంది. పేరు విని వెంటనే ఇది ఓ శాంతమైన కుటుంబ కథలో నడిచే భావోద్వేగ చిత్రం అనిపించిన వెంటనే జత చేసిన ట్యాగ్ లైన్ మాత్రం పూర్తిగా చిత్రం మూడ్ను మార్చేస్తోంది. ఇల్లు నెంబర్ 47 AK 47 ఈ పేరులో ఓవైపు సాదాసీదా కుటుంబ వాతావరణం కనిపిస్తే మరోవైపు ట్యాగ్ లైన్ మాత్రం సినిమాలో దాగి ఉన్న గట్టి సంచలనాన్ని సూచిస్తున్నట్టుంది. త్రివిక్రమ్ ప్రత్యేకత ఇదే. పైకి సాధారణం అనిపించే విషయాలలో కూడా లోపల అద్భుతమైన కథ మలుపులు దాచడం. ఇవాళ విడుదలైన మొదటి రూపం కూడా అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. చేతిలో కార్యాలయ సంచి పట్టుకొని కన్నద్దాలు వేసుకొని ఆకాశం వైపు చిరునవ్వుతో నిలబడ్డ వెంకటేష్ రూపం చాలా ప్రశాంతంగా సాఫ్ట్ గా కనిపిస్తోంది. కానీ టైటిల్ లో ఉన్న ఆ ఘాటు సూచన చూసి ఈ ప్రశాంతమైన మనిషి జీవితంలో ఏదో పెద్ద అల్లర్లు దాగి ఉన్నాయన్న భావన కలుగుతోంది. కుటుంబ నేపథ్యమో, ఆర్థిక ఒత్తిడో లేక అనుకోని సంఘటనల వల్ల హీరో జీవితంలో మారిపోయే మార్గమో ఏదో ఒక దాచిన రహస్యం సినిమాలో కీలక పాత్ర పోషించబోతోందని అర్థమవుతోంది. అంతేకాదు ఈ చిత్రం షూటింగ్ ఈ రోజే ప్రారంభమైంది. ముందుగానే పక్కా ప్రణాళికలు వేసుకొని ఎటువంటి విరామాలు లేకుండా షూటింగ్ ను కొనసాగించాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో మంచి సాంకేతిక నాణ్యతతో ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది. హీరోయిన్ గా KGF చిత్రంలో గుర్తింపు పొందిన శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఆమె మరియు వెంకటేష్ జోడి ఈ చిత్రానికి కొత్త అందాన్ని తీసుకువస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. సినిమాను వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేసి వచ్చే ఉష్ణకాలంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. త్రివిక్రమ్ రచన ప్రతిభ, వెంకటేష్ సహజ నటన ఇవి రెండు కలిసి వస్తే ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి ఇస్తాయో ఇప్పటికే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆదర్శ కుటుంబం అనే పేరు వెనుక దాగి ఉన్న అసలు కథ, ఇందులో ఉండబోయే సంఘర్షణలు, హాస్యం, భావోద్వేగం అన్ని ఎలా మిళితమవుతాయో తెలుసుకోవాలంటే మరికొంతకాలం ఓపిక పట్టాల్సిందే.